హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ టిప్స్ విత్ అంశు. ఇది అంశు బర్త్డే రోజు వీడియో అనమాట. సో నాకు ఫొటోస్ రావడం ఆ రోజు నైటే వచ్చేసినాయి. నాకు ఫొటోస్ పంపించేశారు. బట్ నాకేమంటే వీడియో ఎడిటింగ్‌కి అండ్ అలానే కొంచెం వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్‌లా వచ్చి కోల్డ్ అది ఉందనమాట. సో అందుకని కుదరలేదు నాకు. అందుకే ఈ వీడియో అయితే లేట్‌గా అయినా సరే పోస్ట్ చేయాలి అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మా పాప ఫోటోషూట్ అప్పుడు ఇంట్లోనే మాత్రమే తీసిన ఫోటోస్ అనమాట. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో పాపకి ఔట్‌డోర్ షూట్ కూడా తీపిస్తున్నాము. అదైతే ఇంకా అవ్వలేదు. ఇది ఈరోజొచ్చేసి ట్యూస్‌డే అప్‌లోడ్ చేస్తున్నాను కదా! ఈ వ్లాగ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ వ్లాగ్ అనేది అరౌండ్ నెక్స్ట్ ట్యూస్‌డేకైతే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సండే ప్లాన్ చేస్తున్నాము. బట్ ఎప్పుడవుతది ఏంటన్నది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు, చూడాలనమాట. థీమ్ షూటే అనుకుంటున్నాము సెకండ్ బర్త్‌డేకి. చాలా సింపుల్‌గా చేద్దాము అన్నట్టుగా ఓన్లీ థీమ్ షూట్ మాత్రమే ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి మా పాప బెలూన్ డెకరేషన్ అది చేస్తా ఉన్నాము. తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంది ఇంకొక పక్కన. అండ్ ఇలా డెకరేషన్స్ అవి ఇంత ఎక్కువగా చేయడం అయితే మేము ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడూ మామూలు హ్యాండ్ పంప్ ఉంటది కదా! ఎయిర్ బ్లోవర్. దాంతో మాత్రమే చేసేవాళ్ళం. అది కూడా చాలా సింపుల్‌గానే ఉండేవి ఎప్పుడు డెకరేషన్స్. అండ్ అలానే అంచు ఫస్ట్ బర్త్‌డేకి కూడా బెలూన్ డెకరేషన్ అనేది మేము బయటే ఇచ్చేసాము. బయట వాళ్ళే వచ్చి చేశారు. అది కొంచెం ఫస్ట్ బర్త్‌డే గ్రాండ్‌గా చేసినందుకు. ఇదెలానో ఇంట్లోనే కదా! మనోళ్ళే కదా! అన్నట్టుగా మనమే సింపుల్‌గా చేసేద్దాము అని స్టార్ట్ చేసాము. బట్ అవుట్‌పుట్ అయితే చాలా బా వచ్చింది. ఫోటోస్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా! వెనకాతల అవుట్‌పుట్ అది ఎలా ఉందో. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఇక్కడ వచ్చేసి చాలా హ్యాపీగా ఆడుకుంటా ఉంది ఆ బెలూన్స్‌తో. కనీసం బెలూన్ పగిలిపోయినా సరే ఏడవడం గూడా లేదు. మా పాప ఫ్రాక్ అయితే చాలా మందికి నచ్చింది. ఇది మార్నింగ్ ఫ్రాక్. నేను షాపింగ్ వ్లాగ్‌లో మార్నింగ్ ఫ్రాక్ అన్నది ఇంక్లూడ్ చేయలేదు కదా! సో, సరే ఇక్కడ ఈ క్లిప్ యాడ్ చేద్దాము అన్నట్టుగా యాడ్ చేశాను. ఇది మార్నింగ్ అంతా ఈ ఫ్రాక్ అనమాట. ఫ్రాక్ 1 అండ్ ఫ్రాక్ 2 వచ్చేసి వేరు. ఇది బెలూన్ డెకరేషన్ అయితే అవుట్‌పుట్ ఇలా ఉన్నింది. అండ్ ఇక్కడ మిషన్ అయితే తెప్పించుకున్నాము. మా రిలేటివ్స్ దగ్గర ఉంటే మిషన్ తెప్పించాము. సో, నాకైతే భలే భయం అనిపించింది మిషన్‌తో. ఎందుకంటే నాకు ఏదో నా కూతురికి చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను తప్ప, నాకు బెలూన్ పేలడం అంటే నాకు చాలా భయము. ఎందుకో తెలీదు. అక్కడ మా తమ్ముడు చేస్తా ఉన్నాడు. బట్ అయినా సరే నేను భయపడతానే ఉన్నాను. అక్కడ ఎక్కడ పేలిపోతదా అనేసని. మేమేమో నాట్స్ వేసేసాము బెలూన్స్‌కి. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్‌లో బెలూన్స్ ఊదడం, ఎయిర్ ఫిల్ చేయడం అండ్ అలానే ముడులు వేయడం అంతా అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో అయితే ఈజీగా అయిపోయింది బెలూన్స్ డెకరేషన్ అయితే. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా ఫాస్ట్‌గా అయిపోయేది. అయినా పర్వాలేదు. చాలా ఫాస్ట్‌గానే అయినట్టు అనిపిచ్చింది. మేమింకా అవ్వదేమో అని చెప్పి 12:00కే స్టార్ట్ చేసేసామనమాట బెలూన్ డెకరేషన్‌కి అంతా ప్రిపరేషన్ అంతా. అండ్ ఇక్కడొచ్చేసి ఓన్లీ బెలూన్స్ మాత్రం బ్లో చేసి పెట్టాము నాట్స్ వేసేసి. ఈ బేబీ షార్క్ బొమ్మలు, ఇంకా స్టార్స్ అవన్నీ అయితే ఇంక మొత్తం అంతా అయిపోయాక ఈవినింగ్ పెడదామన్నట్టుగా అవి బ్లో చేయలేదు. మాక్సిమం ఈ వీడియోలో చాలా స్లోగా, నిదానంగా మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాను. నాకు చెప్తున్నారు వీడియోస్‌లో చాలా ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నాను అని. తర్వాత వింటే నాకు అనిపిచ్చింది. అవును, చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాను అని. సో, సరే అనుకుని మరీ ఈ వీడియోలో కొంచెం స్లోగా మాట్లాడడానికే ట్రై చేశాను. ఏమో ఈ వీడియోలో కూడా ఫాస్ట్‌గా మాట్లాడానా? లేదా పర్వాలేదు కొంచెమన్నా స్లోగా మాట్లాడానా అన్నది నాకు తప్పకుండా మీకెలా అనిపిచ్చింది? లేకపోతే ఇంకా స్లోగా మాట్లాడాలా? లేపోతే ఇలా ఓకేనా? అన్నది నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఏం లేదు. మీ సజెషన్స్ ఏమంటే నాకు నెక్స్ట్ వీడియోస్‌కి కొంచెం హెల్ప్ అవుతాయి అంతే. అంతకు మించయితే వేరే ఏమి కాదు. అండ్ నచ్చినోళ్ళందరూ మాక్సిమం అయితే లైక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామందున్నారు. సబ్స్క్రైబ్ చేసినోళ్ళు ఒక 35% చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే 70, 75, 60 అలా ఎక్కువ పర్సెంటేజ్ అయితే నాన్ సబ్స్క్రైబర్సే వాచ్ చేస్తున్నారు వీడియోస్. అన్ని వీడియోస్ వైరల్ అయిపోవాలని నేనేమి అనుకోవట్లేదు కానీ, మీకు నచ్చే వీడియోస్ చూస్తారు కదా! ఎవరన్నా సరే ఇప్పుడు నేనైనా సరే యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నాను అంటే నాకు నచ్చితేనే కదా చూస్తాను. సో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఎంతో కొంత ఏదో నచ్చే ఉంటది కదా! సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసైతే చూడండి. అది ఏమంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకొక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటది. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలి? ఇంకా డే ఇన్ మై లైఫ్ అలా ఏమన్నా కావాలా? లేకపోతే ఏంటన్నది కూడా నాకు కామెంట్ చేయండి.
లేదు అంటే ఈసారి నుంచి ఈ వీడియో నుంచి నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కిందన డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకెవరికైనా పర్సనల్‌గా మెసేజ్ చేయాలి అంటే కనుక, మీ సజెషన్స్ ఏమైనా చెప్పాలి అంటే, మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇది సెకండ్ ప్రమోషన్ అనుకుంటా. మా కజిన్ ఒక అమ్మాయి హ్మ్. నా కజిన్ అంటే ఓన్ కజినే. అంటే ఓన్ కజిన్ ఇన్ ద సెన్స్ దగ్గర రిలేషన్ అండి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి. తను కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది. కొంచెం ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి 'జెర్రీ టాక్స్' అని చెప్పి యూట్యూబ్‌లో. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తనని కూడా సపోర్ట్ చేయండి నన్ను చేసినట్టే. అండ్ తన ఛానెల్‌లో అన్బాక్సింగ్ అండ్ అలానే ఔటింగ్, ట్రావెలింగ్, వ్లాగ్స్ అలాంటివైతే వస్తాయి. ఇప్పుడే స్టార్ట్ చేసింది. హార్డ్‌లీ ఒక 4 వీడియోస్ ఉంటాయి అంతే తన పేజ్‌లో. ఒక్కసారి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! నాకేం భయమంటే అవెక్కడ పేలిపోతాయా అని చెప్పి నా భయం నాది. అల్లిపోతదేమోనని. బట్ నేను అల్లిపోయిన దాంట్లో ఒక 10% కూడా అది భయపడలేదు. బెలూన్స్ పేలితే నవ్వుతుంది ఇంకా. సో, చాలా హ్యాపీగా అయితే అయ్యింది డే మొత్తం. అండ్ ఆఫ్టర్‌నూన్ కాదు ఈవినింగ్ నుంచయితే మంగళ స్నానంలా ప్లాన్ చేసాం గానీ, అంచు సపోర్ట్ చేయలేదు. సో, మంగళ స్నానం అనేది కొంచెం ఫ్లాప్ అయ్యింది. కేక్ కటింగ్ అది కూడా ఓకే. మెయిన్‌గా ఈ వీడియోలో మాకు కెమెరా స్పాన్సర్స్ కెమెరా ఫోటోస్ తీయడానికొచ్చిన వాళ్ళకి చాలా చాలా థాంక్స్ అండి శ్రీనివాస్ గారు. నేను ముందు రోజు చెప్పాను. నెక్స్ట్ డేకి నా కోసం వచ్చారు మా కోసం. థాంక్ యూ సో మచ్. మీరొచ్చి ఉండకపోయుంటే మా ఈ రోజు ఇంత స్పెషల్‌గా ఉండేది కాదేమో! చాలా బోరింగ్‌గా ఉండేది. థాంక్ యూ అండి. అండ్ అలానే డే మొత్తం ఇలా బిజీగా, హ్యాపీగా అయితే అయిపోయింది. ఈవినింగ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా పిన్ని వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారనమాట. చాలా హ్యాపీగా అయితే అయ్యింది. ఇంకా ఈవినింగ్ 4 తర్వాత నుంచి టైం అన్నది ఎలా స్పెండ్ చేశామో కూడా తెలీదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. అండ్ చెప్పడం మర్చిపోయానండోయ్! మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా థాంక్స్ అండి. అందరూ వచ్చినందుకు ఫ్రెండ్స్ వాళ్ళ మా చిన్ని పాపల వాళ్ళ పేరెంట్స్‌కి థాంక్స్ అండి. వాళ్ళు పంపించకపోయున్నా, వాళ్ళు తీసుకొచ్చి ఉండకపోయినా వాళ్ళొచ్చేవారు కాదు కదా! ఎంజాయ్ చేశారు. అంచుకి ఇప్పటి నుంచే ఫ్రెండ్స్ అనమాట. ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు అంచుకి. స్పెండ్ చేశారు వాళ్ళు కూడా. బట్ వాళ్ళ ప్రైవసీ కాబట్టి నేను వాళ్ళ పిక్స్ అవన్నీ అయితే యాడ్ చేయట్లేదు. బట్ అంచు టాయ్స్‌తో వాటితో చాలా ఆడుకున్నారు. ఎంజాయ్ చేశారు. మంచి క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశాము మేము ఈరోజు ఈవినింగ్ ఆ రోజు. బర్త్‌డే రోజైతే చాలా స్పెండ్ చేశాము. ఎందుకో ఇవన్నీ షేర్ జేయాలని అనిపిచ్చింది. అందుకే ఇదంతా ఈ వ్లాగ్‌లో అయితే చెప్తున్నాను. అండ్ ఔట్‌డోర్ షూట్ కూడా చిన్న ఆల్బమ్ సెకండ్ ఇయరే కదా! ఇంకా ఎక్కువ మంది కూడా లేరు కదా! అన్నట్టుగా చిన్న ఆల్బమ్ అయితే రెడీ చేద్దామని అనుకుంటున్నాం అంచుకి. చిన్న సైజ్ ఆల్బమే చెప్పాము. అండ్ ఫోటోషూట్ కూడా నేనైతే కంపేర్ చేస్తా ఉన్నాను. లైక్ థీమ్ షూట్స్ ఎక్కడ రీజనబుల్‌గా ఉన్నాయి ఏంటి అన్నది. యాస్ ఎ మదర్‌గా ఒక మ వేరే మదర్స్‌కి తెలుస్తది నా ఫీలింగ్ ఏంటన్నది. కొంచెం ఖర్చు పెట్టాలి. బట్ ఏమంటే కంపారిటివ్‌లీ చూసుకొని కదా ఖర్చు పెట్టాలి. ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు. బట్ అలా అని చేయకుండా ఉండలేము. ఎందుకంటే ఓన్లీ డాటర్ కదా మాకు. అందుకని. సో, ఏం చేసినా దానిలోనే మా ఆనందం అంతా. అందుకే కంపారిజన్ అయితే చేస్తా ఉన్నాను ప్రస్తుతానికి. బర్త్‌డే అయిపోయింది. బట్ ఈ సండే గాని, లేదంటే నెక్స్ట్ వీక్ గాని ఫోటోషూట్ ప్లాన్ చేద్దామా అని చూస్తా ఉన్నాము. కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, మెండపేట ఈ 4 అయితే మాకు దగ్గరగా ఉంటాయి కొంచెం. అంటే మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ వచ్చేసేలాగా. సో, నైట్ స్టే లేకుండానే ఉండేలాగా చూసుకొని, ప్లస్ మళ్ళీ ఎక్కడ కంపారిటివ్‌లీ తక్కువగా ఉన్నాయన్నది కూడా కంపేర్ చేసుకొని ప్లాన్ చేయాలి. మాక్సిమం నాకు తెలిసి మెండపేట అని అనుకుంటా ఉన్నాము. అండ్ ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. అంచు ఫోటోషూట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా తీస్తాను. అండ్ ఇదైతే ఈరోజు వీడియో అనమాట. జస్ట్ వీడియో అయితే ఏమీ లేదు. బట్ నేను చెప్పాలనుకున్నవన్నీ మీకు షేర్ చేయాలని అయితే అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో అంచు బర్త్‌డేకి నేను నా కోసం చేసుకున్న షాపింగ్ ఏంటి? అండ్ అంచు కాస్ట్యూమ్స్‌తో నా కాస్ట్యూమ్స్‌ని ఎలా మ్యాచ్ చేసుకున్నాను? ఏంటన్నదంతా మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే వస్తది. రేపే అని చెప్పలేను. బట్ ఫ్రైడే కల్లా రిలీజ్ చేయడానికైతే ట్రై చేస్తాను.
ఇప్పుడు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాననమాట కాకినాడలో. ఎళ్ళిన తర్వాత యానాం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా హౌస్ క్లీనింగ్ అవన్నీ చాలా పనులుంటాయి. ఎందుకంటే ఇక్కడికొచ్చి ఒక 4 డేస్ అవుతుంది కదా! సో, ఇప్పుడు అక్కడ ఇల్లు ఎలా ఉంది, ఏంటి అవన్నీ వెళ్ళాక చూసుకొని, ఆ వ్లాగ్స్ కూడా అయితే మీతో షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ ఈ వీడియో మొత్తం నేను అంచు బర్త్‌డే మొత్తంలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఆ రింగ్ అయితే మాత్రం చాలా బావుందండి. మీకు పిల్లలుండి వాళ్ళకి ఈవెంట్స్ అవి ఎక్కువున్నాయి. చెయ్యాలి ఫర్దర్‌గా ఈవెంట్స్ చేయాలంటే కనుక వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే మీరు చక్కగా చేయొచ్చు హ్యాపీగా ఆ రింగ్‌కి. అరౌండ్ నాకు 600 ఆర్ 650 ఎంతో పడినట్టుంది. సరింగా అయితే గుర్తులేదు నాకు. మీ ఎవరికన్నా లింక్స్ ఏమన్నా కావాలి అంటే కనుక నేను కిందన డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే మీరు వెళ్లి డిస్క్రిప్షన్‌లో చెక్ చేయొచ్చు. కావాలంటే కామెంట్ చేయండి. అప్పుడు నేను పెడతాను లింక్స్. అండ్ అదండి ఈరోజు వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా! బెలూన్స్ చెప్పడం మర్చిపోయాను. నేను ముందర వీడియోలో అయితే మెన్షన్ చేశాను. అంచు షాపింగ్ వ్లాగ్ ఎవరైనా చూసుండకపోతే నేనిక్కడ కిందన కామెంట్స్‌లో అయితే పిన్ కామెంట్ పెడతాను. అంచు షాపింగ్ వ్లాగ్ లింక్ అండ్ అలానే ఐ కార్డ్‌లో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఎండ్ స్క్రీన్‌లో కూడా మాక్సిమం అదే పెట్టడానికి ట్రై చేస్తాను. బెస్ట్ ఏదుందో నా ఛానెల్‌లో ఆ వీడియో అయితే ఎండ్ స్క్రీన్‌లో వస్తది. ఇక్కడ బెలూన్స్ కూడా చెప్పాను కదా! 2 డిఫరెంట్ తీసుకున్నామని చెప్పేసి. సో, ఒక పార్సెల్‌కి, ఇంకో పార్సెల్‌కి బెలూన్స్ అయితే కొంచెం బ్లూ బెలూన్స్ వేరీ అయినియి. కలర్ వేరీ. కానీ మరీ అంత ఎక్కువేం కాదు. చూసుండకపోతే ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.